అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. కష్టాల్లో ఉన్నవారిని సహాయించడం మరియు వారికి మద్దతు ఇవ్వడం ఇస్లాం ప్రోత్సహించే ఒక గుణం. ఇది నిజమైన సోదరభావం మరియు ధైర్యం యొక్క చిహ్నం. ప్రవక్త జీవితం మరియు ప్రవర్తన మన జీవితంలో అన్ని రంగాలకు ఉత్తమ ఆదర్శం, ముఖ్యంగా అవసరమైన వారిని లేదా కష్టాల్లో ఉన్నవారిని సహాయించడంలో. పవిత్ర ఇస్లాం మరియు ముత్తునబీ సల్లల్లాహు అలైహి వసల్లం పేదలకు సహాయం చేయాలని చాలా గట్టిగా చెప్పారు. కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదని, భూమిపై ఉన్నవారికి దయచూపితే ఆకాశంలో ఉన్నవాడు మీకు దయచూపిస్తాడని పవిత్ర ఇస్లాం మనకు బోధిస్తుంది. ఇలాంటి సందర్భంలో సోషల్ మీడియాలో ఇటీవల ఒక వీడియో చూడగలిగాను. ఒక హిందూ సోదరి తమ కష్ట సమయంలో తమకు సహాయం చేయడానికి ముస్లింలు మాత్రమే ఉన్నారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ వీడియోను మీరూ చూడండి. ఆపరేషన్ కోసం చాలా డబ్బు అవసరమైంది. నేను ఒంటరిగా ఉన్నాను, ఎవరూ సహాయం చేయడానికి లేరు. ఆ సమయంలో నాకు కొంతమంది ముస్లిం స్నేహితులు ఉన్నారు. వారు సహాయం చేశారు. మా హిందువులు ఎవరూ రాలేదు. నేను చెప్పగలను, సగం మంది కూడా సహాయం చేయలేదు. క్రైస్తవులు మరియు ముస్లింలే నాకు సహాయం చేశారు. అందుకే వారి గురించి మాట్లాడితే నాకు ఆనందంగా ఉంటుంది. ఆలప్పులలో సెక్రియా బజార్ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడి ముస్లింలు నేర్చే పెట్టెలో ఉన్న డబ్బును కూడా నాకిచ్చారు. అది ముస్లిం ప్రాంతం. వారు ఎప్పుడూ నన్ను హిందూ అని వేరుగా చూడలేదు. ఆ డబ్బు ఇచ్చిన సంగతిని నేను మర్చిపోలేను. ఇప్పుడు దీన్ని చెప్పాలి, ఇప్పుడే చెప్పగలను. నా గొంతును ఎవరైనా వినాలి. ఆ సహాయం ఆ సమయంలో నాకు చాలా పెద్దది. నేను వచ్చిన మార్గాన్ని మర్చిపోవడానికి సిద్ధంగా లేను. ఈ లోకంలో కొత్తవి వచ్చినా పాత మార్గాలను మర్చిపోను. అదేవిధంగా సహజీవులకు సహాయం చేయడం మన విశ్వాస సూత్రాలలో ఒకటి. ఆ సోదరి చెప్పినది విన్నారా? తమ కష్ట సమయంలో సహాయం చేయడానికి ఎవరూ లేనప్పుడు ముస్లింలైన సోదరులు మాత్రమే ముందుకు వచ్చి సహాయం చేశారని ఆ సోదరి బహిరంగంగా చెప్పారు. ఒక విశ్వాసిని ఈ లోక కష్టాల నుండి విముక్తి చేస్తే అల్లాహ్ అతన్ని మరు లోక కష్టాల నుండి రక్షిస్తాడు. రుణం తీర్చలేని కష్టస్థితిలో ఉన్నవారి స్థితిని ఎవరైనా సులభతరం చేస్తే అల్లాహ్ ఈ లోకంలోనూ మరు లోకంలోనూ అతని స్థితిని సులభతరం చేస్తాడు. ఒక ముస్లిం యొక్క తప్పులను ఎవరైనా కప్పిపుచ్చితే అల్లాహ్ ఈ లోకంలోనూ మరు లోకంలోనూ అతని తప్పులను కప్పిపుచ్చుతాడు. ఇతరులకు సహాయం చేయడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అల్లాహ్ మనందరికీ తౌఫీక్, విజయం ప్రసాదించాలి. ఆమీన్. ఈ వీడియో మీకు చేరడానికి కారణమైన వారికి ప్రత్యేకంగా దువా చేయండి. ఇన్షా అల్లా మరొక వీడియోతో తర్వాత కలుద్దాం. దుఆతో అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి తఆలా వబరకాతుహు.